సో బెల్లానాయక్ గారు ఎట్లా చూస్తారు? కేటీఆర్ చార్మినార్ వద్ద కూర్చున్నారు, ఇంకొంతమంది ఏమో కళాతోరణాలు ఏదైతే కాకతీయ కళాతోరణాల వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సో లోగోకు వీళ్ళ నిరసన ద్వారానే లోగోకు బ్రేక్ పడింది అనుకోవాలా? ఇప్పుడు కేసీఆర్కు ఆడ కూర్చునే ముందు తనకు అర్హత ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కేటీఆర్ చార్మినార్ కాడ కూర్చునే అర్హత తనకు ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 10 సంవత్సరాలుగా జయ జయ తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు డిక్లేర్ చేయలే? కారణం ఏంది? ఎందుకు జీవో ఇయ్యలే? ఎందుకు రికార్డ్ చేయించనియలే? ఎందుకు దాన్ని 10 సంవత్సరాలుగా పాడనియలే? ఉద్యమాన్ని ఊపినటువంటి పాట, ఉద్యమంలో రాష్ట్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి పాట, ప్రతి మీటింగ్లలో పాడుకున్నటువంటి పాట, పాటతోని మొదలైనటువంటి ఉద్యమం. ఆ పాట పాడకుండా సభ జరిగేది కాదు. అటువంటి పాటను 10 సంవత్సరాలుగా చరిత్ర పుట్టలోకి ఎందుకు నెట్టేసిండ్రు? చెత్త బుట్టలో పడేయాలని ఎందుకు ప్రయత్నం చేసిండ్రు? ఎవరు చేసిండ్రు? ఈ 10 సంవత్సరాలుగా మంత్రిగా లేడా కేటీఆర్? ఇవాళ ఏం సిగ్గు తెచ్చుకొని పోయి మాట్లాడుతున్నావు నువ్వు? తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత నీ ఆబ్జెక్షన్స్ ఏముంటే చెప్పు. నీకు ఆబ్జెక్షన్ చెప్పే నైతిక హక్కు కూడా లేదంటున్నా నేను. టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్గా మార్చుకున్నా కానీ కోల్పోయింది. కాబట్టి కేటీఆర్కి ఏం నైతిక హక్కు ఉందని మాట్లాడతాడు? బెల్లానాయక్ గారు గతంలో ఈ లోగోను, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న లోగోని క్రియేట్ చేసినప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎందుకు వ్యతిరేకించలేరు? అప్పుడు వ్యతిరేకించినాము. ఈ లోగో రాచరికపు పోకడలతో ఉన్నదని బెల్లానాయక్ చెప్పిండు. నేనే చెప్పినా, నేనే ప్రెస్ మీట్లు పెట్టా, నేనే మాట్లాడినా. కాకతీయ కళాతోరణము చార్మినార్ అనేటటువంటిది రాజుల పాలనకు నిదర్శనాలు. దాని మీద అమరవీరుల స్తూపం పెట్టని చెప్పి అదే రోజు చెప్పినాము. అమరవీరుల స్తూపాన్ని సింబల్గా పెట్టండి అని చెప్పినాము. పైన కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి రాజముద్రను పెట్టుకోమని చెప్పినాము. 4 సింహాలను పెట్టి కింద అమరవీరుల స్తూపాన్ని పెట్టమని చెప్పి కోరినాము. ఇవాళ అమరవీరుల స్తూపం అనేది సింబల్ ఆఫ్ తెలంగాణ అవుతుంది, ప్రజాస్వామ్యానికి సింబల్ అవుతుంది, త్యాగానికి సింబల్ అవుతుంది, రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్కు సింబల్ అవుతుంది. నేను అంటున్నా 300 సంవత్సరాల క్రితం పాలించిన రాజుల చిహ్నాలు. నేను అంటున్నా అట్లా అనుకుంటే ప్రతి జిల్లాకు ఒక చిహ్నం ఉంది, ప్రతి గల్లీకో చిహ్నం ఉంది, ప్రతి తాలూకాకు చిహ్నం ఉంది అని తెచ్చిపెడతారా ఏంది? నేను అట్లా సమ్మక్క సారక్కను చంపినటువంటి కాకతుల చిహ్నం మాకు చిహ్నం ఎట్లయితుంది? మాకు ఆదివాసులను చంపినటువంటి దానికి మాకెట్ రిప్రజెంట్ చేయగలుగుతుంది? అది విధ్వంసానికి నిరసన కాదా? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? గిరిజన రాజ్యాన్ని నడుపుకోవడానికి తుంగలో దొక్కడం కాదా? పక్కన బలినటువంటి పేదవాడు బతకకుండా చేసేటటువంటి దానికి సింబల్ కాదా? నేను అంటా ఉన్నాను. అందుకనే చరిత్రలో ఏ రాజు చరిత్ర చూసినా సామాన్యుల జీవన విధానాన్ని విధ్వంసం చేసినటువంటి చరిత్రనే. ఎవరన్నా గొప్పగా ఆ సమానత్వాన్ని కాంక్షించేటటువంటి వాళ్ళు ఉండడం వేరు. నేను అంటున్నాను. అందుకనే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం మీద మిగతా ప్రాంతపు దోపిడీ దౌర్జన్యం జరుగుతున్నది. ఈ ప్రాంతం సమానత్వంతో బతకాలంటే ఇది సపరేట్ స్టేట్గా కావాలని కోరుకున్నాం, కొట్లాడినాం, తెచ్చుకున్న తర్వాత ఆ సమానత్వానికి ప్రతిబింబించే సింబల్ ఉండాలి. దాని అర్థం చార్మినార్కు చరిత్ర లేదని చెప్పాను, కాకతీయులకు చరిత్ర లేదు. ఉంటాయి ఇట్లా ప్రతి గల్లీకో చరిత్ర ఉంది, ప్రతి ఊరికో చరిత్ర ఉంది. వాటినన్నిటిని ప్రైడ్గానే చూస్తాం మనం. ఆ ప్రైడ్ అంతవరకే పెట్టుకుందాం. నేను అంటున్నా మీ పార్టీ చిహ్నంగా పెట్టుకోరా, అది ఎవడొద్దన్నాడు? కేసీఆర్ పార్టీ చిహ్నంగా పెట్టుకో, చార్మినార్ని పెట్టుకో, కాకతీయ తోరణాన్ని పెట్టుకో, ఎవడొద్దన్నాడు? పెట్టుకో. అది ఎందుకు పెట్టుకోలేకపోయినావు నువ్వు? నీ పార్టీ చిహ్నం అయితే వద్దు, కానీ ఇక్కడైతే పెట్టాలి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం మేము. ఆంధ్ర వద్దు మాకు, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతున్నప్పుడు టీజీ అని రాసినాం అన్ని పలకల మీద, గోడల మీద, ఎక్కడ పడితే అక్కడ. కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీకి అనుసంధంగా వచ్చేటటువంటి పద్ధతులు, వాళ్ళకి వచ్చేటటువంటి పద్ధతుల్లో టీఎస్ అని పెట్టుకున్నాడు. టీఎస్ ఎడికెళ్ళి పుట్టింది? ఎవరిని అడిగి పెట్టిండు? ఎక్కడ చర్చించిండ్రు? ఇవాళ మాతో ఇవాళ ఓపెన్గా అఖిలపక్షం మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. రేపు అసెంబ్లీలో చర్చిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా ఫైనల్ కాలేదు, దానికి మోడల్స్ వచ్చినాయి, దాన్ని డిస్కస్ జరుగుతున్నదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మీ ఆబ్జెక్షన్ అయితే అసెంబ్లీకి వచ్చి చెప్పరాదు? చార్మినార్ కాడ పోయి ప్రజలను రెచ్చగొట్టే పని ఎందుకు? నువ్వు ఎమ్మెల్యేవే కదా, మొన్న అసెంబ్లీలో మాట్లాడినావు కదా, మీ అయ్యని రోజు చానే చెప్పమను. అంటే వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసులు బయటకు వస్తున్నాయి, వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ బయటకు వస్తున్నది. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంట్రవర్సీ చేసేటటువంటి పని పెట్టుకున్నారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం తప్ప ఇంకోటి కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.